నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ్మ రుణమ్మ, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్లతో కలిసి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 పథకం పేరుతో ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులను చంద్రబాబు మోసం చేశారు అని, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారు అని అన్నారు. మొదట వెన్నుపోటుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారని, ఈరోజు అదేవిధంగా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారు అని అన్నారు. 2014లో ఎన్నికల్లో బాబు వస్తేనే జాబ్ వస్తుందని, ఇంటికో ఉద్యోగమని ప్రచారం చేసుకుని కేవలం 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,70,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ప్రజలకు సుపరిపాలన అందించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు 143 హామీలను గుప్పించి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునాదిగా చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు నాయుడు 1-2 పథకాలను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలు అమలు చేసినప్పటికీ అందులో పారదర్శకత లోపించిందన్నారు. సూపర్ 6 అంతా ఇచ్చేశామని, ఇంకా ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వారి నాలుక కోస్తామని చెప్పబోయి మళ్లీ సవరించుకొని అలాంటి వారందరికీ నాలుక మందమని చంద్రబాబు చెప్పటం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు. ఓటు వేసిన ప్రజలను కించపరిచేలా వారి నాలుక కోస్తామన్న చంద్రబాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిపే వరకు ప్రజలకు అండగా నిలిచి వైసీపీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, సాయి మోహన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ప్రజలు ఎంత దగాపడ్డారో, చంద్రబాబు ఎంత మోసం వెన్నుపోటు ప్రజలకు చేసినాడు అందరికీ అర్థమైంది. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్. వెన్నుపోటుకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మొట్టమొదటి నుంచి కూడా ఆయన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుంచి ప్రజల్ని వెన్నుపోటు పడడం, ప్రతిసారి కూడా హామీలు ఇవ్వడం, దొంగ హామీలు ఇవ్వడం. పోయినసారి అయితే 2014 స్టేట్ డైఫర్గేషన్ సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదంతో ముందుకెళ్ళి కేవలం 34,000 జాబ్స్ మాత్రమే 5 సంవత్సరాల్లో ఇస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు అందరికీ తెలుసు. సుమారు 1,70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇంకొక 2 లక్షల దాకా ఇచ్చినారు. ఇంత గొప్ప సుపరిపాలన ఒక్కడు జాబ్స్ అనే కాదు, ప్రతి దగ్గర కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024 వచ్చేటప్పటికి ఎన్ని హామీలు ఇచ్చినాడో. సూపర్ 6 అన్నది 6 కనపడుతుందే కానీ 143 హామీలు ఇచ్చాడు. ఆ 143 హామీలు కూడా ఏ ఒక్కటే నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోరాటంతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉన్న క్రమంలో దిక్కులేని పరిస్థితుల్లో ఏదో 1-2 ఈ మధ్య పథకాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం, దాన్ని కూడా అరాకొర నిధులు కేటాయించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఈ రోజుకి కూడా సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సిలిండర్ ఉచితంగా ఇవ్వగలగాల. అట్లా కాకుండా డబ్బులు వాళ్ళు కట్టి తీసుకొని ఆ తర్వాత డబ్బులు వాళ్ళకి రీఎంబర్స్ చేస్తామంటే ఇది ఎక్కడ కూడా లేదు. అంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే రీఎంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది. మరి ఉచిత గ్యాస్ అన్నప్పుడు గ్యాస్ మాత్రం కొనుక్కోవాలా, ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్తే ఆ అకౌంట్లో డబ్బులు పడక ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే తల్లికి వందనంకి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఒత్తిడి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా నిన్నటి రోజున మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పినారు. కానీ ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడా కూడా సరిగ్గా లేవు. ఇకపోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 మీకు అంతా ఇచ్చేసినాము, ఇంకెవరన్నా కనుక సూపర్ 6 అంటే వాళ్ళ నాలుక కోస్తామని చెప్పి మాట్లాడబోయి దాన్ని సరిదిద్దుకొని నాలుక మందం అని చెప్పి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరు అడుగుతూ ఉన్నారు? సూపర్ 6 ప్రజలు అడుగుతూ ఉన్నారు.
మీకు ప్రజలు ఓట్లేస్తే ఆ ప్రజలు నాలుక కోస్తామని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు. మీరు ఇచ్చినటువంటి హామీల్లో అసలు ప్రధానమైన హామీ మర్చిపోయినారా? ఆడబిడ్డలకి ఒకప్పుడు మహిళలకి ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, అవన్నీ ఎత్తేసి మీరు ఒకటి ఇస్తాను, దాన్ని ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా 59 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తానని చెప్పి ఒక ప్రధాన పథకంగా మీరు ముందుకు తీసుకొని వచ్చినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ తీసేసి ఒక్క పథకం ఇస్తానని చెప్పినారు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావట్లా. అదేమంటే దాన్ని P4తో అనుసంధానం చేశానంటాడు. అసలు P4 అంటే ఏంటి? ఎవరు వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు ఆ పథకం ఇస్తారు? దాని గురించి మాట్లాడితే ప్రజలు నాలుగుకు వస్తానని చెప్తే ఇంకేం మాట్లాడతారు? అదేవిధంగా నిరుద్యోగ భృతికి ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసేసారంటాడు. ఏ ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసినారు? ఎవరికి సుమారుగా మినిమం వేసుకున్న ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ నెలకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఇప్పుడు కాకుండా తర్వాత ఇస్తానని కూడా చెప్పకుండా దాన్నంతా కూడా నేను అనుసంధానం చేసినాను, వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు, నాకు సంబంధం లేదు, మీరు కనుక అడిగితే మీ నాలుగుకు వస్తానని చెప్పి మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినారు. దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అలానే రైతులకు సంబంధించి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దానికి ఏం చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 6,500 రూపాయలు, అది మొదటి దఫా అయిపోతుంది, ఆ తర్వాత నేను ఇచ్చే తర్వాత చూస్తానని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ నిబద్ధత ఉంది? వీటన్నిటిని ఏమంటారు? ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు, వెన్నుపోటు పొడిచింది మొదట్లో ఎన్టీఆర్కి అనే భావన ఉండేది. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అన్న ఆలోచనతో ఈ 1 year కంప్లీట్ అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి ఈ బుక్ చాలా అద్భుతంగా కూడా ఉంది. దీంట్లో మొత్తం కంపారిజన్స్ అన్నీ కూడా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో, జగన్ అంటే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక మాట చెప్తే నిలబడతాడు, వీటన్నిటినీ కూడా ఈ పుస్తకంలో చూపించడం కూడా జరిగింది. అలానే చంద్రబాబు అంటేనే ఒక మోసం, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, ఈ రెండు కూడా గుర్తొస్తాయి. అబద్ధం పోయింది, అబద్ధం ముదిరితే మోసం, మోసం ముదిరితే వెన్నుపోటు. ఇలా ఈరోజు ఆయన ఆ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఇక అమలు చేసే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తా ఉండడం ప్రజల్లో ఉన్నటువంటి బాధను వైఎస్ఆర్సీపీ మరొక్కసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం, వీటన్నిటినీ మాట్లాడుతూ ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఎంతమంది మీద కేసులు పెడతారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? దానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా సిద్ధపడ్డారు. మీరు దేనికైనా మేము సిద్ధమే, ప్రజల పక్షాన్ని మాత్రం పోరాడకుండా ఉండము అని చెప్పి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా 4 సంవత్సరాల పాటు, అది 3 ఏళ్ళ 4 ఏళ్ళ తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన్ని పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.